ఒకరోజు ఒక వ్యాపారి వ్యాపారంలో ఘోరంగా విఫలమైన తర్వాత బాధతో ఒక వీధి మూలను కూర్చొని వచ్చే పోయేటువంటి బాటసారులను చూస్తూ ఉన్నాడు. అతనికి ఎదురుగా ఒక చెత్త కుప్ప కూడా ఉంది. అయితే ఆ చెత్త కుప్ప దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి తనకు అవసరమైనటువంటి కాగితాలన్నీ ఒక సంచిలో నింపుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే రెండో వ్యక్తి వచ్చి అదే చెత్త కుప్ప దగ్గర తనకు అవసరమైనటువంటి కొన్ని ప్లాస్టిక్ బాటిల్స్, గాజు సీసాలను ఒక సంచిలో నింపుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మళ్లీ కొద్దిసేపటికి మూడో వ్యక్తి అదే చెత్త కుప్ప దగ్గరకు వచ్చి తనకు అవసరమైనటువంటి కొన్ని ప్లాస్టిక్ ప్లేట్స్, దానితో పాటు కొన్ని కాగితాలను సంచిలో నింపుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అంతలోనే ఆకలితో ఉన్నటువంటి ఒక కుక్క అదే చెత్త కుప్ప దగ్గరకు వచ్చి ఆకులో కొంత ఆహారం ఉంటే అదంతా తినేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. చివరగా అదే చెత్త కుప్ప దగ్గరికి ఒక ఆవు వచ్చి తన కడుపు నింపుకోవడం కోసం అక్కడ దొరికినటువంటి ఆకుకూరలను తినేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అదంతా గమనించినటువంటి వ్యాపారి ఒక చెత్త కుప్పలోనే ఇంతమంది బ్రతకగలింది, ఈ ప్రపంచంలో నేను బ్రతకలేనా అనుకుంటూ అక్కడి నుంచి ధైర్యంగా లేచాడు. ఇప్పుడు చెప్పండి, బ్రతకడం నిజంగా కష్టమా? కింద కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. అండ్ మన జీవితంలో మనకు తెలియకుండానే మన చుట్టుపక్కలే చాలా అవకాశాలు ఉంటాయి. ఆ అవకాశాలను మనం గ్రహించకపోవటం వల్లనే మన జీవితం నాశనం అయిపోతుంది. అందుకే మనం ఫెయిల్యూర్ గా మిగిలిపోతున్నాం. సమస్య ఏదున్నా సరే చుట్టుపక్కల ఉండేటువంటి అవకాశాలను గుర్తించి జీవితంలో ముందుకు వెళ్ళాలి.